హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మూవీ టాక్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ గో లాగిన్ ఇంటూ ది వీడియో. సినిమా కోసం కలలు కనేవాళ్ళు, సినిమానే జీవితం అని కష్టపడి ఎదిగేవాళ్ళు, సినిమానే మాకు సర్వం అని భావించేవాళ్ళు ఆస్కార్ అవార్డు పొందాలని కలలు కంటారు. ఆస్కార్ అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ ఆస్కార్ అవార్డులకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి సినిమాలు పోటీ పడుతుంటాయి. కానీ అదృష్టం కొందరినే వరుస్తుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు విజేతలకు ఈ అవార్డును అందిస్తారు. ఇది ఒక ప్రొఫెషనల్ సినిమా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆస్కార్ అవార్డులను అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తుంటారు. మొట్టమొదటిసారి ఈ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్లో గల రుజ్వెల్ట్ హోటల్లో జరిగింది. 1927, 1928 సంవత్సరాల్లో సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం యాక్టర్స్ డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో అంతర్జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీలో అవార్డులు ప్రదానం చేస్తారు. 2023 సంవత్సరంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 2022లో విడుదలైన త్రిబుల్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది త్రిబుల్. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. టోటల్ ఇండియన్ సినిమా రికార్డ్స్ మొత్తం బద్దలు కొడుతుంది. చాలామంది తెలుగు ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు ఈ కల్కి సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు గురించి, అలాగే ఈ అవార్డును దేనితో తయారు చేస్తారు, ఈ అవార్డు యొక్క ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలని ఆడియన్స్లో చాలా ఆసక్తి పెరిగింది. కాబట్టి ఈ అవార్డు మేకింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డు బంగారు రంగులో ఉండే ఒక యోధుడు తన 2 చేతులతో ఖడ్గం పట్టుకుని ఫిల్మ్ రీలుపై నిలబడి ఉన్నట్టుగా ఉంటుంది. ఇది ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టి. లాస్ ఏంజల్స్కి చెందిన జార్జ్ స్టాన్లీ ఈ ప్రతిమని తయారు చేశారు. ఆస్కార్ అవార్డు కింది భాగంలో ఉండే ఫిల్మ్ రీల్ చుట్టూ 5 స్పోక్స్ ఉంటాయి. ఈ స్పోక్స్ అకాడమీలో 5 కేటగిరీలకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్కి సింబల్స్గా వర్ణిస్తారు. కెడ్రిక్ గిబ్బన్స్ గారు ఎమిలో ఫెర్నాండెజ్ అనే యాక్టర్ను నగ్నంగా నిల్చోబెట్టి ఆయన ఆకారంను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. పసిడి వర్ణంలో కనిపించే ఈ అవార్డు బంగారంతో చేసింది కాదు, కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో కోటింగ్ అద్దుతారు. దీనిని తయారు చేయడానికి దాదాపు $400 వరకు ఖర్చు అవుతుంది. ఆస్కార్ అవార్డు 450 గ్రాముల బరువు, 13.5 అంగుళాల ఎత్తు ఉంటుంది. 50 ఆస్కార్ అవార్డు ప్రతిమలను తయారు చేసేందుకు సుమారు నెల రోజులు టైం పడుతుంది. ఇక ఈ అవార్డుకి ఆస్కార్ అనే పేరు వెనుక ఒక ప్రచారం జరుగుతుంది. అకాడమీలోని ఒక మహిళ తొలిసారి ఈ ప్రతిమను చూసి ప్రతిమలోని యోధుడు ఆమె అంకుల్ అయిన ఆస్కార్లా ఉన్నాడని చెప్పిందట. అంతేకాకుండా హాలీవుడ్ కాలమిస్ట్ తన ఆర్టికల్లో వీటిని ఆస్కార్ పురస్కారాలని చెప్పారని, అలా ఆస్కార్ పేరు వాడుకలోకి వచ్చిందంటారు. ఇక ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి యాక్టర్ ఎమిల్ జెన్నింగ్స్. ఆయనకు ది లాస్ట్ కమాండ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో ప్రదానం చేస్తారు.